Taste the Daily. హైదరాబాద్ నడిబొడ్డు దోమలగూడ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. సినీ పక్కీలో 2 కోట్ల రూపాయల విలువైన బంగారం దోచుకున్న దొంగలు మాస్కులు ధరించిన దుండగులు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తుపాకులు కత్తులతో ఇంట్లోకి చొరబడి వ్యాపారి అతని కుటుంబ సభ్యులను బెదిరించి సొత్తు దోచుకెళ్లారు. బాధితుడు బంగారం వ్యాపారి అని దొంగలకు ఎలా తెలిసింది? అతడి ఇంట్లో అంత పెద్ద ఎత్తున బంగారు నగలుంటాయని దొంగలకు ముందే సమాచారం ఉందా? ఇది తెలిసిన వ్యక్తుల పనేనా? లెట్స్ వాచ్. హైదరాబాద్కు మధ్యలో ఉంటుంది దోమలగూడ ప్రాంతం. ఓ పక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇంకో పక్క చిక్కడపల్లి, మరో పక్క నారాయణగూడ, ఇంకో పక్క ట్యాంక్ బండ్. హైదరాబాద్లోని మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో ఒకటి. అలాంటి దోమలగూడలో ఒక్కసారిగా కలకలం. బంగారం వ్యాపారుల కుటుంబాలను బంధించి అందినంతా దోచుకున్నారు దొంగలు. మారణాయుధాలతో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు 2.5 కిలోల బంగారు ఆభరణాలతో పాటు సెల్ ఫోన్లు ఎత్తుకు వెళ్లారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఇంద్రజిత్, రంజిత్ అన్నదమ్ములు కుటుంబ సభ్యులతో 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి దోమలగూడ అరవింద్ కాలనీలో ఉంటున్నారు. ఎంఎస్ గోల్డ్ వర్క్షాప్ పేరుతో గ్రౌండ్ ఫ్లోర్లో కొంతమంది పనివాళ్లతో ఆర్డర్లపై బంగారు ఆభరణాలను తయారు చేయించి జ్యువెలరీ షాపులకు సప్లై చేస్తూ ఉంటారు. వివిధ జ్యువెలరీ షాపుల నుంచి ఆర్డర్ తీసుకుని వాటికి తగిన విధంగా బంగారు నగలు తయారు చేయించి సరఫరా చేస్తూ ఉంటారు. వీరి వద్ద దాదాపు 40 నుంచి 50 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఇంద్రజిత్ ప్రతిరోజు తన కార్ఖానా నుంచి రాత్రి 2-3 గంటల సమయంలో ఇంటికి వస్తూ ఉంటాడు. ఈ నెల 12న తెల్లవారుజామున 3 గంటలకు కార్ఖానా నుంచి ఇంటికొచ్చాడు. అదే సమయంలో ముసుగు ధరించిన 10 మంది దుండగులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఇంద్రజిత్ భార్యా పిల్లల్ని కత్తులతో బెదిరించి వారి చేతులను తాళ్లతో వెనక్కి కట్టి బంగారం ఎక్కడ దాచారో చెప్పాలంటూ దాడి చేశారు. ఇంద్రజిత్ను తీవ్రంగా కొట్టి అతడి భార్య మెడలోని బంగారు గొలుసు, 3 సెల్ ఫోన్లు, ఐప్యాడ్ లాక్కున్నారు. అనంతరం అదే ఇంటి ముందు పోర్షన్లో నివసిస్తున్న ఇంద్రజిత్ సోదరుడు రంజిత్ గోరాయి ఇంటికి వెళ్లారు. తలుపు తెరవకపోవడంతో ఇంద్రజిత్ తలపై తుపాకీ పెట్టి తలుపు తెరవకపోతే అతన్ని చంపేస్తామని రంజిత్ను బెదిరించారు. దీంతో భయాందోళనకు గురై తలుపు తెరిచాడు. రంజిత్తో పాటు అతడి కుమార్తె మెడపై కత్తులు పెట్టి లాకర్ తెరవమని అతడి భార్యను బెదిరించారు. ఆందోళనకు గురైన ఆమె లాకర్ తెరిచింది. లాకర్లో ఉన్న 2.5 కిలోల ఆభరణాలు, రంజిత్ భార్య అనిత మెడలో నగలు కూడా దోచుకుని కారులో అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన నుంచి తేరుకున్న రంజిత్ కుటుంబం స్నేహితుడి సాయంతో దోమలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న దోమలగూడ పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. అయితే ఇంట్లోని సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ను సైతం ఎత్తుకుపోయినట్లు పోలీసులు గుర్తించారు. కాలనీలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంద్రజిత్, రంజిత్ సోదరుల ఇళ్లలో దోపిడీకి పాల్పడింది ఎవరు? వారి ఇంట్లో బంగారు ఆభరణాలు ఉంటాయని ఖచ్చితంగా ఎలా తెలుసు? నిందితులు బాధితులకు తెలిసిన వారేనా? లేదంటే వారి కార్ఖానాలో పనిచేస్తున్న సిబ్బందికి తెలిసిన వారా? లేదంటే ప్రొఫెషనల్ దొంగలా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎత్తుకుపోయిన మొబైల్ ఫోన్లు పాత బస్తీలో ఉన్నట్లు గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.